12వ శతాబ్దంలోనే మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్లో బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారాయన. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు. బసవేశ్వరుని జయంతిని నిర్వహించిన ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు. జయంతి సందర్భంగా వికారాబాద్ లింగాయత్ సమాజ్ చేస్తున్న కార్యక్రమంలో మహాత్మా బసవేశ్వరునికి పూలమాల సమర్పించి మరి ఇది అందరికీ తెలిసిన విషయం. 12వ శతాబ్దంలో కులాలు లేవు, మనుషులంతా సహజీవనం ఉండాలి, ఒకటే దీని ఒకటి అని చెప్పిన మహాత్ముడు శ్రీ బసవేశ్వర మహారాజు. మరి వారి ఆలోచనలు, వారి విధానాలను ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ ప్రాంగణం ఏదైతే సమాజానికి సంబంధించిన ప్రాంగణం ఏదైతే బస్వ భవన్ కానీ లేకపోతే మిగిలిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుతున్నారు. సంఘం వారి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి ఇంకా ఏదైనా సహాయం కావాలంటే కూడా పర్సనల్ అయిన పర్వాలేదు, ప్రభుత్వ పరంగా చేయడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను